నేటి దైవవాక్కు మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. యేసు ప్రభు శిష్యులను అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నారు అంటే, వారిలో తక్కువ నమ్మకము, ఎక్కువ భయంతో ఉన్నారు. పరిపూర్ణ నమ్మకం ఉంటే భయం ఉండదు. ఎందుకనగా సృష్టికర్త వారితోనే ఉన్నాడు. ఆయన చేసిన కార్యములన్నీ ఎరిగిన వారు శిష్యులు. కానీ ఆ సమయంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితి తప్ప సృష్టికర్త కార్యములు గుర్తు రాలేదు. సృష్టికర్తను కూడా మరచినట్లుగా భయంతో ఉన్నారు. మన జీవితంలో కూడా చాలాసార్లు పరిస్థితులను లేక సమస్యలను చూస్తూ సృష్టికర్తను మరచిపోతాం. కానీ తండ్రికి ప్రకృతి శక్తులన్నిటి మీదను, సర్వ సృష్టి మీదను అధికారము కలిగిన సృష్టికర్త మన దేవుడు. అక్కడ సముద్ర తరంగాల పొంగును అదుపులో ఉంచేది ఏకైక నిజదేవుడు, మన పరమ తండ్రి అని గుర్తుంచుకోవాలి. యేసు కార్యము జరిగించారు. కీర్తన 89:8-9 చూస్తే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగును అణచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. నిజమే, శిష్యుల వలె భయాందోళనలకు గురి కాకుండా తండ్రికి మొరపెట్టుచూ ఉండాలి. ఆ సృష్టికర్త సర్వమానవాళి మొరలు వింటూ అవసరమైన వేళలో సహాయం చేయుచు ఆదరించి ఆదుకుంటాడు. కావున ఆయన నుండి వచ్చు దైవ దీవెనలు అడిగి పొందుకునే కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్.